న్యూస్ ఇన్ డీటెయిల్స్. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే తాను మళ్లీ స్వదేశానికి తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వాల హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా పతనమైందని, మైనార్టీలపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. తీవ్ర రాజకీయ సంక్షోభం మధ్య బంగ్లాదేశ్ను వీడి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా ఈ ఏడాదే తన స్వదేశానికి వెళ్లిపోతానని వివరించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరెన్ని కుట్రలు చేసినా వాటిని అధిగమించి మరీ తాను తన సొంత దేశానికి చేరుకుంటానని ధీమాగా ప్రకటించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా, చెప్పండి, షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లిపోతాను, ఎన్ని అడ్డంకులు వచ్చినా అని చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? దాదాపు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా ఇటు భారత్ లో తలదాచుకుంటున్నటువంటి అంశము దాదాపు గత కొన్ని రోజుల నుంచి కీలకంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మైనారిటీలపై దాడులపై తను అంటే దూరంగా ఉండి ప్రతిరోజు కూడా ఆ వార్తలను వింటూ నా మనసు చాలా బాధ అనిపిస్తుంది. నా దేశానికి సంబంధించినటువంటి ప్రజలు, మైనారిటీకి సంబంధించినటువంటి ప్రజలు అక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అనుకోవచ్చు, దాడులు అనుకోవచ్చు, వాటన్నిటిని చూస్తూ నేను ఈ దేశంలో అంటే ప్రస్తుతము భారతదేశంలో తలదాచుకుంటున్నటువంటి ప్రవాసంగా అంటే ఇక్కడ ఉండి ఆమె తన ఇచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి ఇంటర్వ్యూ, ఒక మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా అంటే జూన్ 23వ తేదీన అవామీ లీగ్ పార్టీకి సంబంధించినటువంటి 77వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె మొట్టమొదటిసారిగా పార్టీకి సంబంధించిన అంశం అనుకోవచ్చు, బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా చాలా వివరణాత్మకమైనటువంటి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఆమె ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది తన ఇంటికి, తన ఊరికి తిరిగి వెళ్తాను అంటూ కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన. దాదాపు గత కొన్ని నెలల నుంచి కూడా ఆమెపై చేస్తున్నటువంటి ఆరోపణలు అనుకోవచ్చు, తన శత్రువులు ఎన్ని ఆరోపణలు చేసినా తిరిగి వెళ్ళడానికి సిద్ధము, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులపై పోరాడటానికి నేను సిద్ధము, నా ప్రజల కొరకు నేను సిద్ధము, నా తండ్రి ఏదైతే అంటే నా కుటుంబాన్ని అందరినీ కూడా నేను వదిలిపెట్టుకున్నాను, కానీ ఒక జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి మాత్రము మీరు అక్కడికి వెళ్తే మీకు ఉరి శిక్ష అన్నటువంటిది కూడా అక్కడ కోర్టు తీర్పిచ్చినటువంటి అంశము. మీరు మీ ప్రాణాలు అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే కోర్టు తీర్పిచ్చిందో అక్కడికి వెళ్ళినా మీకు రక్షణ లేదు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళడము అన్నటువంటిది కూడా చేసినటువంటి ప్రశ్నకు దాదాపు కొన్ని సంవత్సరాల క్రితమే తన కుటుంబాన్ని, తన తండ్రిని, తన ఫ్యామిలీని అంతటిని కూడా పోగొట్టుకున్నాను, నా ఫ్యామిలీ అంటే నాకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎలాంటి ప్రేమాభిమానాలు లేవు, కానీ నా ప్రజలే నాకు పెద్ద అంటే చాలా ఎక్కువగా నేను వాళ్ళతోటే ఎక్కువగా ఉంటాను, వాళ్ళ మధ్యలోనే నా చివరి శ్వాస వరకు అంటే నా చివరి శ్వాస వరకు కూడా నేను పోరాడుతాను, ఖచ్చితంగా ఇప్పుడు ఉండేటటువంటి ఏదైతే దాడులను నేను చూస్తూ నేను ఇక్కడ ఉండలేను, నేను ఇక్కడ నుంచి నా దేశానికి, నా పుట్టిన ఊరికి అంటే నా ఇంటికి నేను తిరిగి వెళ్తాను అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఏ దాడులు జరిగినా దేనికైనా ఇక సిద్ధము అంటూ కూడా ఆమె చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. దాదాపు మైనారిటీలపై దాడులను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను, మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులపై అక్కడికి వెళ్ళి నేను పోరాటం చేస్తాను అంటూ కూడా ఆమె ఇచ్చినటువంటి సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూలో చాలా అంశాలను కూడా ప్రస్తావించినటువంటిది. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ తన అంటే దురాకం నుంచి, పాకిస్తాన్ నుంచి వేరు చేసినప్పుడు కూడా నేను మా కుటుంబం అంతా కూడా చెల్లాచెదరైంది, కానీ నా చివరి శ్వాస వరకు కూడా బంగ్లాదేశ్ లోనే గడుపుతాను కానీ డేట్ కు సంబంధించింది ఎక్కడా కూడా ప్రస్తావించలేదు, కానీ ఈ సంవత్సరంలోనే నేను తిరిగి వెళ్తాను అన్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. చూడాలి దీనికి సంబంధించినటువంటి బంగ్లాదేశ్ ప్రజల నుంచి అనుకోవచ్చు, బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి తారిక్ రెహమాన్ నుంచి కానీ ఎలాంటి స్పందన వస్తుందన్నది మాత్రము చాలా కీలక వ్యాఖ్యల అనంతరము వేచి చూడాలి. రైట్ కళా, థ్యాంక్ యూ.